అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశంలో పలు రాష్ట్రాల్లో వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. కుండపోత కురిపిస్తున్నాడు. దీంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కేరళంతో పాటు పలు చోట్ల కుండపోత వానలు పడుతున్నాయి. అస్సాంలో 5 రోజులుగా భారీ వానలు పడుతున్నాయి. దీంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపిలేని భారీ వర్షాలతో ఉదల్గురి జిల్లాలో రోడ్డు కోతకు గురైంది. మజ్బత్, కథాబిల్ ప్రాంతాలను కలిపే ప్రధాన రహదారి వరద నీటిలో పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా దరాంగ్ జిల్లాలోని మంగల్దోయ్ పరిధిలో ఉన్న నోవా నది ఉగ్రరూపం దాల్చింది. నదీ పరివాహక ఉధృతికి అవతల పంచాయతీ పరిధిలోని బెంగబోరా గ్రామం వద్ద పశ్చిమ రక్షణ కట్ట తెగిపోయింది. దీంతో వందలాది ఇళ్లు, పంట పొలాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఉత్తరాఖండ్లోని పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న కుంభవృష్టితో హరిద్వార్ వద్ద గంగా నది ఉగ్రరూపం దాల్చింది. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నది మట్టం హెచ్చరిక స్థాయిని దాటి ప్రమాదకర స్థాయికి చేరువవుతోంది. భీమ్గోడ బ్యారేజ్ వద్ద గంగా నది నీటి మట్టం హెచ్చరిక స్థాయి అయిన 293 మీటర్లను దాటి ప్రవహిస్తోంది. గంగా నదీ తీర ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని, పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. వీరు ఘాట్ల వెంబడి నిరంతరం పహారా కాస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని యాత్రికులు, స్థానికులు నదిలోకి దిగొద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని లౌడ్ స్పీకర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పుదుచ్చేరిలోని మెట్టుపాలయంలో భారీ వర్షాలతో గోడ కూలింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఫైర్ సిబ్బంది స్థానికులతో కలిసి సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. శిథిలాలను తొలగించి లోపల ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే పుదుచ్చేరి సీఎం రంగస్వామి అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. కేరళంలోనూ వానలింకా తగ్గలేదు. కొట్టాయం జిల్లాలో భారీ వానలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున వర్షాలకు ఒకవైపు హర్యానాలో రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున హర్యానాలో వర్షం పడుతున్న నేపథ్యంలో రోడ్ల మొత్తం నదులుగా మారిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇళ్లల్లో కూడా పెద్ద ఎత్తున నీరు నిలిచింది.